ఇక్కడ క్వారీలు అని చెప్తున్నా కదా, సో క్వారీకి తీసుకెళ్తాను. అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీని సెంటర్ ఎట్లా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా, ఇప్పుడు కరెక్ట్గా ఆగిపోయింది. ఇట్లా ఇక్కడ ఆపేసుకుని పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్ చేసి ఇంకా హుక్ చేసుకోవటం. సో నిన్నటి వీడియోలో మనకి ట్రైలర్ అండ్ హుక్ ఎలా చేయాలో చెప్పా కదా. సో ఇవాళ నాకు కొన్ని ఏరియాల్లో కాంక్రీట్ ప్యాడ్స్ పోయటానికి గ్రావెల్ తీసుకురావాలి. సో ఇవాళ మనం క్వారీకి వెళ్ళి ఏ గ్రావెల్ అమ్ముతారు, ప్రైస్లు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను. సో నిన్న వీడియోలో క్లారిటీకి చూపించాను అసలు ఎట్లా చేయాలి అనేది. ఇవాళ కొంచెం జస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. కొంచెం క్లారిటీ కావాలంటే నిన్న వీడియో చూడండి. సేఫ్టీ బ్రేకింగ్. సో వన్స్ ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా లాక్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇది లాగేస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో వన్స్ ఇదన్నీ చేసిన తర్వాత ఏంటంటే సిగ్నల్ లైట్లు ఆన్ చేసుకోవాలి. ఒకసారి ఆన్ చేసుకుని సిగ్నల్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి చెక్ చేసుకోవాలి. సో ట్రక్ లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ సిగ్నల్ ఆన్ చేస్తాను, అప్పుడు అర్థమైపోతుంది. సో వెనక్కి వస్తే సిగ్నల్స్ 2 బ్లింక్ అవుతున్నాయి, అంటే ట్రక్కి ట్రైలర్కి కమ్యూనికేషన్ కరెక్ట్గానే ఉన్నట్టు. సో వీఆర్ గుడ్ టు గో. వెళ్ళే ముందు ఏం చేయాలంటే ప్రతిసారి ఆ టైర్స్ అన్ని చెక్ చేసుకోవాలి ఒకసారి, మ్యాండేటరీ అయ్యి. సో ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ ముందుకెళ్ళిపోతాం. సో ముందుకు లైట్గా పుల్ చేసుకుని మనం ఒకసారి బ్రేక్ చెక్ చేసుకోవాలి. బ్రేక్ చెక్ చేసినప్పుడు బాగానే పనిచేస్తుంది. ట్రైలర్కి కూడా సపరేట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్పా కదా, సో అది కూడా బాగానే ఎంగేజ్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే మనం క్వారీకిల రూట్లో ఉన్నాం. ఇది మొత్తం క్వారీ ఓవర్వ్యూ అనమాట. ఎంట్రన్స్ ఇట్లా రోడ్డు పెట్టుకుని లోపలికి వెళ్తారు. సో మెజారిటీ ఆ బిజినెస్ మొత్తం ఇక్కడ కింద జరుగుతుంది. అక్కడ కార్ లాగిని చూసారు అక్కడ జరుగుతుంది. సో పైన ఇంకా నీకు మైనింగ్ ఉంటుందన్నమాట. పైన అటు మనకి పబ్లిక్ ఎంట్రన్స్ లేదు, ఓన్లీ ఎంప్లాయీస్కే ఆ మైనింగ్ ఆ పైన జరుగుతుంది. పైన జరిగి రిఫైనరీ కూడా పైనే ఉంది. ఆ పైనే ఎన్ని షేపుల్లో కట్ అవుతాయి, కొన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. కెనడా నుంచి, చైనా నుంచి, లేకపోతే ఇంకా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా మన ఇంటి దగ్గర ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్. కాకపోతే ఇది హోల్సేల్ కాదు, హోల్సేల్ వాటికి మీకు తర్వాత చూపిస్తాను నేను. ఇది మొత్తం ఇంకా క్వారీ స్పాట్ అనమాట. ఇక్కడ స్టోన్స్, గార్డెనింగ్కి సంబంధించినవి, లేకపోతే డ్రైవే ఏమన్నా చేయాలనుకో ఆ డ్రైవేకి సంబంధించినవి కూడా అమ్ముతారు. సో ఇక్కడికి రావటం ఏంటంటే ఎంటీ ట్రక్ మీద నువ్వు ఇట్లా వేయింగ్ స్కేల్ మీదకి వెళ్ళాలి. ఎంటీ మీద నీకు వాడు వెయిట్ తీసుకుంటాడు. ఆ తర్వాత నీకు కావాల్సింది దాంట్లో ఫిల్ చేసుకున్నావు అనుకో, ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి వెయిట్ చేస్తే వెయిట్ని బట్టి వాడు నువ్వు తీసుకున్న అగ్రిగేట్ని బట్టి ఛార్జ్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం వేయింగ్ స్కేల్ మీదకి పోతున్నాం. సో వాడు ఫస్ట్ వెయిట్ తీసుకుంటాడు. ఇట్లా వేయింగ్ స్కేల్కి వెళ్తున్నాము. హలో. Should I move forward or? What? Are we good? What do you want? Some driveway gravel, 3-4 minus, I guess. Aggregate, asphalt, basalt, or black? Asphalt.
trailer, so I'll give you a thumbs up and then you can go, okay? Awesome, thanks. సో ఇట్లా ముందుకెళ్ళి ఆపితే ఆమె అంటే ట్రక్ మొత్తం రావాలి కదా, దీని మీదకి వెళ్ళంగానే థమ్స్అప్ చెప్పిద్ది. థమ్స్అప్ చెప్పగానే వెళ్ళిపోవచ్చు. సో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇటు పుల్ చేసాం అనుకో, మనం ఇది ఒక కార్డు ఇస్తారు. ఇట్లా ఆ కార్డు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాం అనుకో, లోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు లోడింగ్. ఆయన ఏం చెప్పాడంటే ఆ హిల్ పైన ఉంది, ఆ హిల్ పైకి వెళ్ళు అని చెప్పినాడు. సో అటే వెళ్తున్నాను ఇప్పుడు. ఈ సస్పెన్షన్ అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇదే కారణం. ఇక్కడ మామూలుగా ఉండవు రోడ్లు, అందుట్లో రోడ్లు దేవుడు ఎరుగు. ముందు లోడ్ ఎప్పుడైతే వేసామో ఇంకా ఏం లేదు, ఆగం అయింది ట్రక్. ఈ ట్రైలర్ సైజు, ఈ మనం వేసే వెయిట్ అంటే లిమిట్లోనే వేస్తాము. కాకపోతే ఈ F350 కానీ 450 కానీ ఇవైతేనే కరెక్ట్ వీటికి. నీకు చెప్పాలన్నమాట మనం ఎన్ని టన్స్ కావాలి. మనం అడిగిన 2 టన్నులకి ఆయనకి బకెట్ చాలా పెద్దదైనట్టుంది. సో అందుకని వెళ్ళి చిన్న బకెట్ తీసుకొస్తున్నాడు. సో ఇట్లా తెచ్చేసేసి నీకు వెనకాల ట్రక్లో ట్రైలర్లో పోసేస్తారు. ఇంకా థ్యాంక్ యూ. సో ఇంక అట్లా పోస్తాడు. పోసిన తర్వాత మన ట్రక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మనం. వెనకాల చూశాను, కరెక్ట్గానే ఉంది. మరీ స్క్వాటింగ్ అయితే ఎక్కువ అవ్వలేదు. అదే నేను కనుక ఎయిర్ సస్పెన్షన్ పెట్టకపోతే ఈ పాటికి నేలకు గరుచుకునేది. సో వన్స్ వాడు లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మనం మొత్తం చూసుకోవాలి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది. ఈ మొత్తం రాళ్ళు ఇవన్నీ అమ్ముతారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది చూసారా, ఆ ల్యాండ్స్కేపింగ్కి లేకపోతే గార్డెన్ మెయింటెనెన్స్కి వీటిల్లోనే పాండ్స్ తయారు చేస్తారనమాట. ఫౌంటైన్స్ అట్లా పెట్టుకునేలాగా అవి కూడా అమ్ముతారు ఇక్కడ. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద క్వారీలు ఉంటాయి. ఇది చిన్న క్వారీ. పెద్ద అయితే నీకు మండే టు ఫ్రైడే ఉంటాయి, క్లోజ్డ్ ఇవాళ. సో ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఆ పెద్ద క్వారీలు కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోడ్ వేసుకున్నాం కదా, లోడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ వేయింగ్ స్కేల్ మీదకి వెళ్ళిపోవాలి. ఆ వేయింగ్ స్కేల్ మీదకి వెళ్తే వాళ్ళు చూస్తారు వెయిట్ చూసి ఇంకా పే చేస్తే అయిపోతుంది, ఇంకా అంతే ఏముండదు. సో ఇప్పుడు చూసారనుకోండి, మళ్ళీ ఆయన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి మనం ఎందాక ఇచ్చారు కదా స్లిప్, ఆ స్లిప్ ఇచ్చేసేయాలి. మనం ట్రైలర్ మీదే ఉన్నప్పుడు మెటీరియల్ పిక్ చేసుకుంటావు కదా, మెటీరియల్ పిక్ చేసుకున్న తర్వాత ట్రైలర్ దాని మీద పెట్టేసి వచ్చి పే చేస్తున్నాను. సో మంద కూడా సేమ్ ప్రాసెస్. సో ఆయన వెళ్ళిపోగానే ఇప్పుడు మన దాన్ని తీసుకెళ్ళి మంద వెయ్యి చేసుకుంటారు వాళ్ళు, చేసుకుని కట్టేసేస్తాను. చెప్తాను మీకు మన కరెన్సీలు ఎంత అయిందో. సో వెనక్కి వెళ్ళి పే చేసి వచ్చేసాను. సో మన $62 అయింది. 62 అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 5,000 అట్లా వేసుకోండి. సో ఇవన్నీ డెకరేటివ్ స్టోన్స్. మెజారిటీ ల్యాండ్స్కేపింగ్కి, గార్డెన్ డిజైన్లకి, లేకపోతే వాటర్ ఫాల్స్కి స్టెప్స్ క్రియేట్ చేస్తారు కదా పడతానికి. సో వాటికి వాడతారు. తక్కువే ఉండవు, ఎక్కువే ఉంటాయి రేట్లో.
ఇక్కడ డిస్ప్లే లేదు, డిస్ప్లే వాళ్ళు బ్రౌచర్ అడిగితే ఇస్తారు. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా గెస్ చేయమంటే ఈ ప్యాలెట్ మొత్తం ఒక $4,000-5,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 4-5 లక్షలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కాంక్రీట్ బ్లాక్స్, సేమ్ అంతే. ఇంటి చుట్టూ రిటెన్షన్ పెట్టుకోవడానికి లేకపోతే వాటికి వీటికి ఇదేంటంటే ఆల్డర్ ప్లే చిప్స్. 2 రకాలుగా వాడవచ్చు దీన్ని. ఒకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి మనం ప్లే గ్రౌండ్లో క్రియేట్ చేస్తాం కదా, జార్లు బల్ల అవన్నీ పెడతానికి, వాటి దగ్గర ఇది ఫిల్ చేస్తారు. సో వాళ్ళు పడ్డా ఏంటంటే దెబ్బ తగలకుండా ఉండటానికి. 2 వీడ్ బ్యారియర్ ఉంటుంది చూసారు, ఇంటి చుట్టూ వీడ్ బ్యారియర్ వేసి వీడ్స్ ఏం పెరగకుండా వీడ్ బ్యారియర్ వేసి ఆ బ్యారియర్ పైన ఇది వేసారనుకోండి. చెప్పా కదా ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆ వుడ్కి చాలా లుక్ ఉంటుంది, ఆ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వుడ్లో ఒక సెంట్ ఉంటుంది, ఆ సెంట్ వలన కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవి దగ్గరికి రావు. సో అందుకని కూడా వాడతారు ఇది. సో ఇది కూడా అంతే, ఆ వుడ్లో రకాలు ఉంటాయని చెప్పా కదా, ఇది వేరే రకం. ఇది ఫైన్ బార్క్ అంటే ఇంకేం లేదు, ఇంకా ప్యూర్గా క్రష్ చేసేసిన వుడ్. ఇది గార్డెనింగ్కి వాటికి కూడా వాడచ్చు అనమాట. సో ఇదేంటంటే సిడార్ ప్లే చిప్స్, సేమ్ ఇందాకే కాన్సెప్ట్. ఈ సిడార్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది. సిడార్ అనేది మామూలుగా ఎక్స్పెన్సివ్ వుడ్, సో ఇది దానికి సంబంధించింది. ఇది మన ఇండియాలో కంకర రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కంకర రాళ్ళకి సంబంధించింది ఇది. ఈ రాకు చూడండి ఎంత బాగుందో, చైనా వైట్ అంట. సేమ్ మన ఇండియాలో కంకర రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కంకర రాళ్ళు లెక్కనే ఉంది. కాకపోతే ఎంత డెకరేటివ్ రాకు, ఇంటి చుట్టూ డెకరేషన్కి వాటికి వేయడానికి ఉపయోగిస్తారు. చాలా బాగుంది రాకు. ఇది వ్యాలీ రెడ్. సో ఇది దాంట్లోనే కొంచెం ఫైన్ క్రస్ట్ అనమాట. ఇది పాండ్స్ అట్లా ఇక్కడ పెద్ద పాండ్స్ చేసుకుంటారు, 1 acre 2 acres పాండ్స్ కావాలని ఇంటికి వాల్యూ పెంచడానికి. సో అట్ ద సేమ్ టైం ఆ పాండ్స్ చేసినప్పుడు ఫౌంటైన్స్ ఇవన్నీ డెకరేషన్కి వాడతారు కదా. సో ఈ క్రస్ట్ ఏంటంటే వాటికి వాడతారు. ఇది ఫిష్ అడ్ గార్డెన్ లుక్కే కాదు, నీళ్లు కూడా చాలా ఫిల్టర్ చేస్తుంది ఈ రాకు. సో ఇది నాకు చాలా తెలియనివి ఉన్నాయి, నేను మీతో పాటు నేర్చుకుంటున్నాను చూసి. అంటే కొంచెం ఐడియా ఉంది, ఇక కొంచెం ఇక మీకు చూపించడానికి తిరిగి చూసి నేను నేర్చుకుంటున్నాను ఇంకేమేమి ఉన్నాయి అబ్బా అని చెప్పి. ఇదివరకు ఏంటంటే నాకు ఏదైతే కావాలో ఒక క్లారిటీ తెచ్చుకొని వచ్చేవాడిని, ఆ తర్వాత తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను కూడా కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ పెంచుకోవడానికి, మీకు కొంచెం అంటే 100% కరెక్ట్ ఇవ్వలేకపోయినా నా బెస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు ఇవ్వడానికి తెలుసుకుంటున్నాను. ఇది రెడ్ లావా రాకు. సో ఇదంతా ఫైర్డ్ అనమాట. ఇప్పుడు వుడ్ ప్లేస్ అదే ఫైర్ ప్లేస్లు తయారు చేసుకుంటారు కదా, వీటి కింద పెట్టారనుకోండి, ఆ ఫైర్ ప్లేస్లు వుడ్ దాని మీద బర్న్ చేసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది, కొంతమందికి బలి ఇష్టం ఆ స్మెల్. 2 ఆ ఫైర్ అనేది స్ప్రెడ్ అవ్వదు, ఈ రాక్ అనేది పాడైపోదు అనమాట. రేట్లు తక్కువే ఉండవు. రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ రాక్. యావరేజ్ తీస్తున్నా నేను, యావరేజ్ తీసిన ఒక 5,000 వేసుకోండి. ఒక టన్ను 3,000 4,000 యావరేజ్ అట్లా ఉండొచ్చు. కెనడియన్ గ్రానైట్, అది మన ఇండియాలో కంకర్రాయి లెక్క ఉంది. ఇది కెనడియన్ గ్రానైట్లోనే ఫైన్ క్రస్ట్. ఇవి రెయిన్బో రాక్స్. ఇవి రివర్ బెడ్స్ ఉంటాయి చూసారా, ఆ రివర్ బెడ్స్ మీద నుంచి తీసుకొస్తారనమాట ఇవి. ఈ రాకులకి ఒక క్యారెక్టర్ ఏంటంటే, ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రివర్ బెడ్ మీద ఉండటం వలన వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఇది మొత్తం అరిగిపోయి స్మూత్ ఫినిష్ వస్తుంది. అంటే ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్, అంటే ఎన్ని వేల లీటర్లు, ఎన్ని కోట్ల లీటర్లు ఆఫ్ వాటర్ వెళ్తే ఒక రాయి కరిగిపోయి నీకు అట్లా స్మూత్ ఫినిష్ వస్తుందో ఆలోచించుకోండి. సో చాలా బాగుంటుంది ఇది. రివర్ అలా ఏమైనా చేయాలన్నా, డెకరేటివ్కి పాండ్ అలాంటిది ఏమైనా చేయాలన్నా డెకరేషన్ పర్పస్కి ఈ రో మొత్తం ఉంది. సో దాంట్లోనే ఒక చిన్న సైజు. సో నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో పాండ్ చేద్దామని నాకు కూడా ఉంది. సో మీకు అప్పుడు చూపిస్తాను ఇంకా ఏంటనేది. ప్రస్తుతానికి ఒక చిన్న పాండ్ ఉంది, ఆ చిన్న పాండ్కి డెకరేషన్ చుట్టూ చేస్తాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీకు ఈ మెటీరియల్ ప్రైస్లు
మళ్ళీ ఎట్లా డెకరేటివ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఆ చిన్న పాండే కాదు, ఫ్యూచర్లో పెద్ద పాండ్ చేద్దామని కూడా ఉంది. ఓకే, 1/2 ఎకర్ కానీ 1 ఎకర్ కానీ పర్మిషన్ వచ్చింది దాన్ని బట్టి. సో చెప్పా కదా మీకు ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, వీళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చి ఏది బెటరు అనేది చెప్తారు. లేకపోతే మీ కాంట్రాక్టర్ ఉంటాడు కదా, మీ కాంట్రాక్టర్ అయినా ఒక ఐడియా ఇస్తాడు మీకు. సో చాలామంది గార్డెన్ సాయిల్ హోమ్ డిపోల్లో వాటిల్లో కొని డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. వేస్ట్ అంటే ఇంకా అది ఈజీ ట్రాన్స్పోర్టబుల్. ఇవేంటంటే ఇలాంటి తీసుకెళ్ళాలంటే కొంచెం పెద్ద గార్డెన్ను ట్రైలర్ ఆ సెటప్ అంతా కావాలి. సో పైన చూసారనుకోండి ఆర్గానిక్ కాంపోస్ట్, అది ఇంకోటేమో ఫిష్ కాంపోస్టు, ఇంకోటేమో సిడార్ గ్రూ కాంపోస్ట్. సో నాకు తెలిసి అయితే ఆర్గానిక్ ఫిష్ కాంపోస్ట్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుందని విన్నాను. నేను ఇంకా ట్రై చేయలేదు. నేను లాస్ట్ ఇయర్ ట్రై చేసింది అయితే మష్రూమ్ మిక్స్. సో ఇది ఫ్యూచర్లో మనం గార్డెన్ చేసేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం. సో ఇది ల్యాండ్స్కేప్ రౌండ్, సేమ్ ఇదంతా డెకరేటివ్ రాకే. ఇది మొత్తం డెకరేటివ్ రాకే, యూటిలిటీ గ్రావెల్, ఇదిగో ల్యాండ్స్కేప్ రౌండ్. అంతే. ఇప్పుడు ల్యాండ్స్కేప్ చేసేటప్పుడు కూడా మనం మొత్తం ఒకటే లెవెల్లో రాకేసి అనుకోండి, ఒకటే సైజులో బాగోదు. సో మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి అనుకోండి, అది ఇంకా నీట్గా బాగా ఎలివేట్ అవుతుంది. ఇంటి చుట్టూ కానీ, లేకపోతే డ్రైవే చుట్టూ కానీ, లేకపోతే వాకింగ్ పాత్స్ ఉంటాయి చూసారా, ఆ పాత్స్ కానీ. సో ఇవన్నీ అవే ఇంకా డెకరేటివ్ రాకే. ఇదంతా ఏంటంటే డ్రైవ్ వేల్కి వాడతారు, ఇది కన్స్ట్రక్షన్కి వాడేది. ఇది మిగతాది 3-4- అగ్రిగేట్, 3-4- బెసాల్ట్, 3-4- బ్లాక్. ఇది మోస్ట్లీ డ్రైవేకి వాడతారు. డ్రైవేలు ఏమన్నా చేయాలన్నా ఇదేంటంటే పెట్టంగానే ఒక 2 సార్లు అటు ఇటు కార్లు పానిచ్చామనుకో, లేకపోతే వర్షం అయినా పడింది అనుకో, బాగా బిగుసుకుపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదే మెటీరియల్ ఇక్కడ ఉంది కదా, మొత్తం చూడండి బిగుసుకుపోతుంది. ఓవర్ ద టైం ఇంకా ఎక్కువ బిగుసుకుపోతుంది. ప్రస్తుతానికి అదనమాట. ఈ రాక్ 588 పౌండ్లు కరెన్సీలో ఆల్మోస్ట్ 12 నుంచి 13,000 యుక్క రాక్. ఇది చూడండి 1100 పౌండ్లు, 261. అంటే మన కరెన్సీలో ఇది ఆల్మోస్ట్ ఆ ట్యాక్స్లు గిక్స్లు అన్నీ వేసుకుంటే 25,000 వేసుకోండి, 25,000 పైన. ఇందాక మీకు అక్కడ కాంక్రీట్ బ్లాక్స్ చూపించా కదా, ఇదిగోండి ఇట్లా స్టెప్స్ క్రియేట్ చేస్తారు. వీడేంటంటే డెమో ఇచ్చాడు, ఇట్లా చేసుకోవచ్చు మీరు అని చెప్పి. ఆ డెకరేటివ్ రాక్ చూసారా, ఇది ఇప్పుడు స్టెప్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఆ సైడ్ని అట్లా వేసారనుకోండి, ఇట్లా నీట్గా కనపడుతుంది అట్లా. సో ఇందాక చూపించిన కాంక్రీట్ బ్లాక్స్తోనే ఇది ఫైర్ పిట్ అనమాట. ఈ ఫైర్ పిట్ తయారు చేసుకోవచ్చు ఇట్లా రోమన్ స్టైల్, ద రోమన్ ఫైర్ పిట్. సో ఇదనమాట డిజైన్. లేదంటే ఐడియాలు ఇస్తున్నాడు ఇట్లా చేసుకోవచ్చు మీరు అని చెప్పి. సో సేమ్ అంతే, ఇందాక రిటెన్షన్ వాల్ అని చెప్పలా, అట్లా రిటెన్షన్ వాల్ ఇట్లా బిల్డ్ చేసేసి అటుపక్క నీకు సాయిల్ ఫిల్ చేసేస్తారు. సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి నీట్గా కనపడుతుంది. ఇంకా జస్ట్ అట్లా వదిలేయటం కంటే ఇదేంటంటే ఇది ఇంకో ఐడియా అనమాట, మెల్విల్ ఫైర్ పిట్. సో ఇది కూడా ఫైర్ పిట్టే, వెస్టర్న్ ఫైర్ పిట్ అంట. సో ఇది ఐరన్, ఇది మొత్తం ఐరన్, ఇది ఐరన్, రింగ్ ఐరన్. సో చుట్టుపక్కల మొత్తం ఇంకా కాంక్రీట్తో తయారు చేసింది. సో ఇదేంటంటే ఫ్లోరింగ్లో టైప్స్ అనమాట. ఫ్లోర్ని ఇట్లా డిజైన్ చేసుకుని ఆ తర్వాత కాంక్రీట్ సిమెంట్ ఉంటుంది కదా, సిమెంట్ పోస్తే మొత్తం ప్యాచ్ అయిపోతుంది. కానీ వేసే ముందు ఎట్లా పేవ్ చేస్తారనేది ఫ్లోర్ మీద ఇవి టైప్స్ అనమాట. సో ఇవన్నీ వాటికి సంబంధించిన డిజైన్స్. మనకి ఏది నచ్చిద్దో చూసుకుని వేసుకోవటమే. ఇది ఇంకో టైప్ ఫైర్ పిట్. సో అదేంటంటే ట్యాండమ్ వాల్. అది చూడండి, ఆ డిజైన్ నాకు ఇప్పుడు దాకా చూసినట్లు ఆ డిజైన్ నచ్చింది. మీకు ఏ డిజైన్ నచ్చిందో మీరు కమెంట్స్లో పెట్టండి. సో ఇక్కడ కూడా చూసారంటే ఇది వ్యాట్సన్ వాల్, పెట్టగోడలా కట్టాడు మొత్తం. ఇక్కడ రిటెన్షన్ పెట్టేసేసి అటుపక్క కొంచెం వదిలేసాడు, సాయిల్ పెట్టేసేసి ట్రీస్ పెట్టుకోవడానికి. సో ఇట్లా వచ్చి చూసామనుకోండి, బేసిక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, వీటిని ఇట్లా వాడతారు.
సో మీకు ఒక ఏం కొనాలి, ఏది ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రివర్ రాక్స్. సో ప్యాలెట్ని పెట్టేసి అమ్మేసేస్తారు కావాలంటే. వాటిలోనే ఇంకా డిఫరెంట్ సైజులు, స్టైళ్ళు ఉంటాయి. సేమ్ మన ఇండియాలో గ్రనైట్ ఫ్యాక్టరీకి అట్లా వెళ్తారు కదా, సో అట్లా దానికి సపరేట్ కాకుండా కొంతమంది ఏంటంటే ఆల్ ఇన్ వన్ పెట్టేస్తారు. ఇదంతా గ్రనైట్కి సంబంధించినవి. సేమ్ అంతే, ఫ్లోర్ పేమెంట్కి వాటికి వాడతారు. మీకు ప్రైసింగ్ గురించి తెలుసుకోవాలంటే చెప్పండి, షాక్ అవుతారు, కనుక్కుంటారు కావాలంటే. ఇవన్నీ నాపరాళ్ళు మనకు దొరుకుతాయి కదా, కానీ నాకు ఈ రాక్ బాగా నచ్చింది. ఎందుకంటే దీని మీద ఒక తుప్పు పట్టిన రస్టిక్ లుక్ వచ్చింది. సో నాకు ఇట్లా రస్టిక్ ఓల్డ్ లుక్ క్యాబిన్స్ ఉన్నా నాకు భలే ఇష్టం. ఇది ఇంకో టైప్ స్టోన్. సో ఇది కూడా చాలా బాగుంటుంది డెకరేషన్కి. మొత్తం ఏంటంటే ఇంకా పేవర్సే, కాలిఫోర్నియా గోల్డ్ న్యాచురల్ పేవర్స్. కింద ఫ్లోర్ పేవ్ చేస్తాం కదా, పార్కింగ్ టైల్స్ అట్లా అంటారు కదా, సో సిమిలర్గా అట్లా రావచ్చు. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. సేమ్ అంతే, నాకు రస్టిక్ లుక్ ఉంటే చాలు, నాకు భలే నచ్చుతుంది. ఫ్యూచర్లో నాది ఏంటంటే ప్లాన్, ఒక క్యాబిన్ అంటే బాగా డీప్ ఫారెస్ట్లో ఒక గుడ్ సైజ్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే గుడ్ సైజ్ అంటే ఒక 20, 30, 40, 50 ఎకరాలు ఒకటి కొని నా ఓన్గా నేను క్యాబిన్ హౌస్ కడదామని చెప్పి నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో చూద్దాం దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో. ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ రాక్స్. కాఫీ స్టాండ్ అప్ అంట, ఇవి కూడా సూపర్ ఉన్నాయి రాక్స్. కొన్ని టేబుల్ కూడా తయారు చేసుకోవచ్చు. అవుట్డోర్ టేబుల్స్ ఉంటాయి చూసారా, కొంచెం గార్డెనింగ్లో హ్యాంగ్ అవుట్ అవడానికి టేబుల్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంటే న్యూమరస్ పర్పసెస్ ఉంటాయి, అన్ని పర్పస్లు నాకు తెలీదు. సో ఐడియాస్ కావాలంటే బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడికి వస్తే కొంచెం ఓకే దీనికి వాడచ్చు, లేకపోతే రిఫరెన్స్లు ఏమైనా చూసామనుకోండి, సో ఐడియాలు వచ్చేస్తాయి. సో ఆ ట్రైలర్లో 7 గేజ్ అని చెప్పా కదా మీకు, ఆ 7 గేజ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇంత పెద్ద రాకులు కనుక నువ్వు కొంచెం ఫోర్స్గా పడింది అనుకో, 10 గేజ్ అయితే ఇంకేం లేదు, సొట్టాడే పడిపోతుంది. సో ఒక్కొక్క రాయి 2000 కిలోలు, 3000 కిలోలు అట్లా ఉన్నాయి ఇవి. సో అంత వెయిట్ ఒకేసారి పడింది అనుకో, ట్రైలర్ పైన హెవీ ఫ్లోర్ లేదనుకో, సొట్టబడిపోతుంది తొందరగా. ఇది కూడా సూపర్ ఉంది, సేమ్ రస్టిక్ లుక్. నాకు తెలిసి గ్యారంటీ ఇది ఒక 1500 నుంచి 2000 కిలోలు అయితే గ్యారంటీ ఉంటుంది ఒక్కొక్క స్టోను. సో ఇందాక చూపించా కదా మీకు, ఆ రాక్స్ పెట్టి ఇట్లా సైడ్ క్రియేట్ చేసి ఇట్లా వాటర్ ఇట్లా రిటైన్ ఎలా చేస్తారు. సో సేమ్ ఫౌంటైన్ డిజైన్ అన్నమాట ఇది. సో సేమ్ అదే ఫౌంటైన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఆ రాక్స్ అట్లా వాడేశారు, వాడేసి ఇంక ఇట్లా క్రియేట్ చేశారు. ఆ రాక్ ఒకటి మధ్యలోది 320. ఇప్పుడు ఈ రాకుల పైన హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ కింద పైపులు పెట్టి డ్రిల్ ఉంటుంది, డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసి కింద పైపులు పెడతారు. పైపులు పెడితే ఏంటంటే ఈ అన్నిటికీ మోటార్కి అటాచ్ చేస్తారు. మోటార్కి అటాచ్ చేస్తే ఫౌంటైన్ లాగా క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది లుక్. ఇది ఆన్ చేయలేదు ఇప్పుడు వీళ్ళు, కాకపోతే ఇది ఒక ఐడియా అనమాట, ఇట్లా చేస్తారండి. మనం తెచ్చిన గ్రావెలు. సో ఇదేంటంటే ఇక్కడ పోసేసామంటే, ఇది పోసేసిన తర్వాత లెవెల్ చేసేసి సిమెంట్ ప్యాడ్ పోసామనుకోండి, కాంట్రాక్టర్ వచ్చేసి అక్కడ నుంచి స్టెప్స్ కట్ చేస్తాడు అనమాట, ఆ కాంక్రీట్ ప్యాడ్ మీద ల్యాండ్ అయ్యేది అట్లా. సో అది ప్రాజెక్ట్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది పోసేద్దాం.